దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు. కూడి వచ్చిన ప్రియబిడ్డలందరిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. అందరు బాగున్నారా? ఇంకొక వారం 2 వారాలు అయిపోతే మళ్ళీ యేసు పుట్టాడు. మళ్ళీ మొదటికి వస్తాం. యేసు పుట్టాడు. ఆ నెలంతా కూడా మన సంఘంలో సంతోషం. 4 పండగలు మన దగ్గర. చాలా సంతోషం, ఆనందం. పిల్లలు, యవనస్తులు, స్త్రీలు, హడావిడి అంతా బాగుంటుంది. కాబట్టి మీరు వచ్చే నెల తొందరగా రావాలని ప్రార్థించండి. హల్లెలూయా. మీకు ఒక ప్రార్థన విన్నపాన్ని తెలియజేస్తున్నాను. వచ్చే నెల ఫస్ట్ రోజు నుంచి డిసెంబర్ నెల అంతా కూడా నైట్ 7 గంటల నుంచి 8 గంటల వరకు ఒక 1 అవర్ సంఘంలో ప్రార్థన ఉంటుంది. అంటే పాటలు పాడి ఒక ప్రత్యుత్తరం చదువుకొని ప్రార్థన చేసుకొని వెళ్ళిపోవడమే. ఇంకా వాక్యం చెప్పడం అట్లాంటివి ఏమీ ఉండవు. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలని, మరి నూతన సంవత్సరం కొరకు మనం సిద్ధపడాలి. కాబట్టి డిసెంబర్ నెల అంతా కూడా ప్రతిరోజు సాయంకాలం ప్రార్థన ఉంటుంది. మీరు ఇంటి దగ్గర కూర్చొని, ప్రభువా నేను కూడా వెళ్ళాలి, ఒక 1 అవర్ నేను కూడా దేవుడితో గడపాలి అని చెప్పి తీర్మానం తీసుకొని సిద్ధపడి రావాలని కోరుతున్నాను. మరి ఆ నెలంతా జరగబో కార్యక్రమాలు కూడా ఆత్మీయంగా జరగాలి. శారీరకంగాను ఆత్మీయంగా కూడా అన్ని కార్యక్రమాలు జరగాలి అని మనమందరం కూడా ప్రార్థన చేయాలని కోరుతున్నాను. చిన్న లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 13వ వచనం నుంచి 15 వరకు చదువుకుందాం. విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. అప్పుడు లూదియాయను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఉదారంగు పొడిని అమ్ముకొను తురత్తైరా పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయమును తెరచెను గనక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్టిజమం పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి యుండుడని వేడుకొని మమ్మును బలవంతము చేశాను. ప్రార్థన చేసుకుందాం. దయచేసి ఎవ్వరు కూడా బయటకు వెళ్ళొద్దు. మన హృదయాలను దేవుడికి అప్పగిస్తాం. అందరూ కూడా కళ్ళు మూసుకోవాలని కోరుతున్నాను. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడ, సర్వాధికారి, పరిశుద్ధాత్మదేవ, నమ్మదగిన తండ్రి, నీకు వందనాలు. నీ కృపలో నా తండ్రి ఇంతవరకు పాటల ద్వారాను ఆరాధన ద్వారాను భారతి పట్లను చేసిన మేలును బట్టి మీకు వందనములు. మీకే ఘనత చెల్లిస్తున్నాను దేవా. ప్రాముఖ్యమైన సమయానికి మేము వచ్చాము దేవా. వట్టి కుండలుగా రిక్తులుగా మేము వచ్చాం, బలహీనులుగా వచ్చాం దేవా. తండ్రి, నీవే మాతో మాట్లాడండి.
మీరు మాట్లాడితేనే మేము బ్రతుకుతాం తండ్రి. నిలబడ్డ నాలో ఏ జ్ఞానము లేదు. నేను వట్టిదానిగా మట్టిదానిగా నీ పాత్రగా నేను ఈ స్థలంలో నిలబడి ఉన్నాను. ఆత్మదేవా, నా నోటిని మీరే వాడుకొని మీ నామానికి మహిమ తెచ్చుకోండి. వినగల చెవులను, గ్రహించే మనస్సును మా అందరికీ ప్రసాదించమని నా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు. ఇక్కడ ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు పృగియ, గలతి ప్రదేశములకు వెళ్ళుటకు ప్రయత్నము చేసేరి. ఇక్కడ పౌలు మరి తిమోతి కూడా వాళ్ళు ఆసియాకు వెళ్ళి వాక్యం చెప్పాలి అని అనుకున్నారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళని వెళ్ళొద్దు అని చెప్పాడు. చెప్పేసి మరి యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనివ్వలేదు. దేవుడి ఆత్మ వెళ్ళనివ్వలేదు. మరి అంతటా వారు మాసిదోనియా దాటిపోయి త్రోయాకు వచ్చిరి. అప్పుడు మాసిదోనియా దేశస్థుడు ఒకడు నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయం చేయమని తనను వేడుకొచ్చున్నట్టుగా రాత్రి వేళ పౌలుకు దర్శనం కలిగింది. నువ్వు మాసిదోనియానికి వచ్చి అక్కడ ఆ స్థలానికి పట్టణానికి వచ్చి నీవు మాకు సహాయం చెయ్యి అంటే, వాళ్ళంతా ఏ ఆకలితో ఉన్నారు అంటే ఆత్మీయమైన ఆకలితో ఉన్నారు. జనమంతకు దర్శనం చూశాడు. మరి తను ఆలోచించిన ఆలోచనల కంటే కూడా దేవుడు నడిపించే నడిపింపు అనేది చాలా గొప్పగా ఉంటుంది. మనకు అర్థమవుతుంది. ఒక 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 100 ఏళ్ళు ముసలోళ్ళ దగ్గర కూర్చొని మనం వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ అనుభవాలు, వాళ్ళ బలహీనతలు, వాళ్ళు ఎలా మార్గం తప్పారు, తిరిగి మళ్ళీ ఎట్లా మార్గంలోకి వచ్చారు, ఎలాంటి నష్టాలు జరిగాయి, ఎలాంటి లాభాలు జరిగాయి అని వాళ్ళు ప్రతి పరిస్థితులు మనకు చెబుతూ ఉంటారు. చాలాసార్లు వాళ్ళు అంటారు, మేము ఎన్నో ఆలోచనలు చేశాం, కానీ దేవుడు మాకు తెలియదు, కానీ మా ఆలోచనలు ఒకవైపు ఉంటాయి, దేవుడు ఒకవైపు మమ్మల్ని నడిపిస్తాడు అని వాళ్ళు చాలామంది కొంచెం మంచి భక్తి గల పెద్ద మనుషులతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ అనుభవాలు పంచుకుంటూ ఉంటారు. హల్లెలూయా. దేవుడు ప్రతి మనిషితో ఉన్నాడు. ఆయన కనుదృష్టి మంచి వాళ్ళ మీద ఉన్నది, చెడ్డవాళ్ళ మీద కూడా ఉన్నది. చెడ్డవాళ్ళని దేవుడు చూడడు, మంచి వాళ్ళనే దేవుడు చూస్తాడు అని కాదు. నిజం చెప్పాలంటే మంచి వాళ్ళకంటే చెడ్డవాళ్ళ మీదనే ఆయన దృష్టి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మంచోడు ఎప్పుడు నా దగ్గరే ఉంటాడు, చెడ్డోడు ఎప్పుడు బయటకు పారిపోతాడో తెలీదు నన్ను వదిలి అని. కాబట్టి ప్రభు వచ్చింది ఈ భూమి మీద ఏ ఒక్కరూ నశించిపోవద్దు. ప్రతి ఒక్కరూ తన బిడ్డలాగా తనలాగా ఉండాలనే కోరికతోనే ప్రభువు ఈ భూమి మీదకి వచ్చాడు. కాబట్టి మరి దేవుడి ఉద్దేశం వేరుంది. పౌలుకు దర్శనంలో కలిగినట్టుగా తను వచ్చాడు. ఒక విశ్రాంతి దినమందు తను నది దగ్గర, అప్పుడు మందిరాలు అవి కూడా ఎక్కువ ఏమీ లేవు కాబట్టి ఒక నది దగ్గర కూర్చొని ఉన్నప్పుడు కొంతమంది స్త్రీలు ఆ స్థలానికి వచ్చారు. ఆ స్థలానికి వాళ్ళు వచ్చినప్పుడు మరి పౌలును వీళ్ళని చూసి వాళ్ళు చెప్పే మాటలు వింటూ కూర్చున్నారు. కూర్చున్నప్పుడు అక్కడ లూదియా అనొక దైవభక్తి కలిగిన ఒక స్త్రీ,
మరి లూదియా పేరు అంతే. ఇక్కడ దైవభక్తి అని ఎందుకు రాశారు అంటే ఆమె హృదయం తెరవబడింది. అక్కడ కొంతమంది చాలామంది స్త్రీలు వచ్చారు, కానీ ఆమె ఒక్క హృదయమే తెరవబడింది అని ఈ పరిశుద్ధ గ్రంథంలో ఆమె పేరు గొప్పగా లిఖించబడింది. ఎందుకంటే ఆమె హృదయము తెరవబడ్డప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు సత్యమును గూర్చియు పాపముని గూర్చియు నీతిని గూర్చియు నిన్ను ఒప్పింపచేయును అంటాడు. ఎప్పుడైతే హృదయం తెరవబడుతుందో అప్పుడే నీలో ఉన్న ప్రతీది కూడా నీకు బయలుపరచబడుతుంది. మనము సమరేశ్వరి గురించి మనం తెలుసు. మనము ఎప్పుడు మాట్లాడుకుంటాం ఈ మాటలు? 7 మాటలు మాట్లాడుకున్నప్పుడు సమరేశ్వరి గురించి మాట్లాడతారు. యేసు ప్రభు తన దగ్గరికి వెళ్ళినప్పుడు తను దేవుని కోసం ఎదురు చూస్తుంది, కానీ తను చాలా పాపములో ఉంది. తనకు తెలియదు తను ఒక తప్పు చేస్తున్నాము అని తనకు తెలియదు. ఎప్పుడైతే యేసు ప్రభు వచ్చి తన నిజ స్థితిని చూపించినప్పుడు అప్పుడు ఆమె హృదయం తెరవబడింది. తన గుండెను పగలగొట్టుకుంది, కొండనే పగలగొట్టి తనే వెళ్ళి గ్రామం అంతటిని కూడా సువార్తను ప్రకటించి ప్రభు యొద్దకు అనేకులను నడిపించింది. అంటే హృదయం తెరవబడ్డప్పుడే సత్యము అనేది మనకి అర్థమవుతుంది, దేవుడు అనేది అర్థమవుతుంది, భక్తి అనేది అర్థమవుతుంది, దేవుడిలో ఉన్న శక్తి అనేది మనకు అర్థమవుతుంది. మన హృదయం తెరవబడనంత వరకు మనకి ఏది అర్థం కాదు. ప్రభు అంటాడు, వినుట మట్టుకు విందురు కానీ గ్రహించరు. ఎందుకు అంటే నీ చెవులు మందమై ఉన్నాయి. అంటే దేనివల్ల మందమై ఉన్నాయి? ఇహలోక అన్నీ కూడా ఈ చెవులో నిండి ఉన్నాయి. నీ హృదయం కొవ్వుతో నింపబడింది. అంటే ఏంటి? నీ హృదయం అంతా కూడా కోరికలతో నింపబడింది. దేవుడి మాటలు నీలోకి వెళ్ళడానికి స్థానము లేదు. కాబట్టి వినుట మట్టుకు వింటారు కానీ దేవుడి మాటలు గ్రహించరు. చూస్తారు అద్భుతాలు, అబ్బా దయ్యాన్ని వెళ్ళగొట్టారు, అబ్బా స్వస్థత జరిగింది, ఇంత గొప్ప కార్యం జరిగింది అంటారు, కానీ వాళ్ళకి ఏదైనా వచ్చినప్పుడు తప్పిపోతారు, భయపడిపోతారు. ఎందుకంటే వాళ్ళ హృదయము తెరవబడలేదు. ఇక్కడ లూదియా ఒక ఊదా రంగు బుక్క గులాల్ అంటారు. అప్పుడు మేము చిన్న ఉన్నప్పుడు ఇంటికి ఒక ముస్లిం అతను అన్ని పింక్ కలర్లు, అన్ని కలర్స్ పిండిలాగా ఉంటుంది అది, ఆ కలర్స్ అన్నీ తీసుకొని ఒక సైకిల్ మీద కట్టుకొని బుక్క గులాల్ అని అట్లా తిరుగుతూ ఉండేవాడు. అయితే అలాంటి ఊదా రంగు పింక్ కలర్ తీసుకొని ఆమె అమ్ముకునే వ్యక్తి. అలాంటి స్త్రీ హృదయాన్ని దేవుడు తెరిచాడు. తెరిచిన తర్వాత ఆమె హృదయమును తెరిచిన గనక పౌలు చెప్పిన మాటల యందు తను లక్ష్యముంచింది. అంటే ఇష్టము కలిగి ఉంది. పౌలు చెప్పిన మాటల యందు తనకి ఇష్టమయ్యి ఆమె ఏమంటుందంటే, ఆమె ఇంటి వారును బాప్టిజమం పొందినప్పుడు నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరెంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వారిని వేడుకొని బలవంతం చేసింది. చూడండి, హల్లెలూయా. అప్పటి వరకు తను ప్రభువుని తన ఇంటికి రమ్మని, ప్రభువుని పిలుచుకోవాలని తనలో ఆశ లేదు. ఎప్పుడైతే తన హృదయం తెరవబడిందో తన ఇంటి వారంతా కూడా రక్షింపబడాలి, తన కుటుంబం అంతా కూడా దేవుని సాక్షులుగా ఉండాలి, మారు మనసు కలిగి మేము బ్రతకాలి, నూతన హృదయంతో మేము ఉండాలి, పాత జీవితాన్ని వదిలేయాలి, కొత్త జీవితంలోకి మేము రావాలి,
మేము అందరిలాగా సంతోషంగా ఉండాలి, మేము అందరిలాగా ఆనందంతో ఉండాలి, మేము దేవుని మహిమపరిచే విధంగా ఉండాలి, నా కుటుంబంలో ఎల్లప్పుడూ పాటలు, ఆనందం, సంతోషం, మా నోటి నిండా నవ్వు ఉండాలి అని ఎప్పుడైతే హృదయం తెరవబడుతుందో అప్పుడే ఇవన్నీ కూడా మన ఇంటిలోకి వస్తాయి. మన ఇంటిలోకి వస్తాయి. మన హృదయంలోకి వచ్చినప్పుడు మన ఇంటిలోకి ఆహ్వానిస్తాం. ఇది చదువుతున్నప్పుడు నాకు అనిపిస్తుంది, సంవత్సరంకి ఒక్కసారి కూడా మా ఇంట్లో ప్రార్థన పెట్టండి అని అడగరెందుకు అనుకుంటున్నాను. కొంతమంది అడుగుతారు, మరీ అంత చెడ్డోళ్ళు గారు, మనోళ్ళు మంచోళ్ళే. ఎందుకంటే సంవత్సరమైనా, సంవత్సరాలు అయిపోయినా, 4 సంవత్సరాలు కానీ 3 సంవత్సరాలు, ఒక్క రోజన్నా మా ఇంటిలో ప్రార్థన కావాలి అని అడగరు. అప్పుడు నేను అనుకుంటున్నాను, ఇంకా వాళ్ళ హృదయాలు తెరవబడలేదు. లోకం కావాలి, ఇంట్లోకి అన్ని వస్తువులు కావాలి, ఇంటిలోకి అన్నీ కావాలి, కానీ దేవుడు రావాలి, దేవుడు కావాలి అని ఎంతమంది అనుకుంటారు? ఎంతమంది అనుకుంటాం మనం కదా? ఎందుకంటే మనకు తెలీదు, మనం దేవుడిలో ఉన్నాము అని భ్రమలో బ్రతుకుతున్నాం. కాబట్టి ఒక మాట మనం చూద్దాం. కీర్తనలు 119, 130 వచనం మనం చూద్దాం. నీ వాక్యము వెల్లడి అవుట తోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివిని కలిగించును. చాలమ్మా, నీ వాక్యము వెల్లడి అయినప్పుడు ఏం కలుగుతుందంట? వెలుగు కలుగుతుంది. అప్పుడు ఏమొస్తుంది? మనకి తెలివి వస్తుంది. ఎలా? రాత్రంతా హ్యాపీగా మంచిగా పడుకుంటాం మనం. 8 గంటలకు డ్యూటీకి వెళ్ళాలి, 6 గంటలకు లేవాలి అనగానే ఎవరో వచ్చి మనం లేపుతారా? లేపరు. తక్కువని మనకి మెలకువ వచ్చేస్తుంది. ఎవ్వరు లేపరు మనని. అప్పటి వరకు నిద్రలో, చీకటిలో మనం కళ్ళు మూసుకొని చీకటిలో పడుకున్నాం. రాత్రంతా ఏం జరిగిందో మనకు తెలియదు, నిద్రలోనే ఉండిపోయాం. బయట ప్రపంచంలో ఏం జరిగిందో మనకి ఏమీ తెలియదు. కానీ డ్యూటీకి వెళ్ళాలి అన్నప్పుడు మాత్రం ఎవ్వరు కూడా లేపరు. టక్కుమని లేస్తాం, అంతే, లేచి కూర్చుంటాం. అలాగే దేవుడి వాక్యము నీ హృదయములోకి ఎప్పుడైతే చొచ్చుకొని వెళ్తుందో అప్పుడే నీ హృదయములో నీకు తెలియకుండానే ఒక వెలుగు వెలుగుతుంది. అప్పుడు నువ్వు అనుకుంటావు, అబ్బా ఇప్పటిదాకా నేను ఇంతగా ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా నీకు అర్థమవుతుంది. అది ఆ స్థితి నుంచి నువ్వు బయటపడడానికి దేవుడి సన్నిధిలో గోజాడుతూ ఉంటావు. నీకు తెలియదు, అది నీకు తెలియకుండానే జరిగిపోతుంది. అది తప్పిపోయిన కుమారుడి గురించి మనకు బాగా తెలుసు ఆ సంగతి. తండ్రి మాట వినలేదు, ఇంట్లో ఎవరి మాటలు వినలేదు, చెడు సహవాసాలతో ఉన్నాడు. డబ్బులు ఇవ్వు, ఆస్తులు ఇవ్వు అని గొడవ పెట్టుకొని ఉన్న ఆస్తులన్నీ తీసుకొని బయట దేశం వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి అంత పాడు చేశాడు. అప్పుడు స్నేహితులందరూ, డబ్బులు ఉన్నంత వరకు స్నేహితులు, డబ్బులు అయిపోయినాక ఎవరు ఉంటారు? ఎవరు లేరు. ఒక్కడైపోయాడు. చెడు సహవాసాల్లో పూర్తిగా మునిగిపోయాడు. కానీ చివరికి పందులు తినే పొట్టు తింటున్నాడు, ఆకలి తట్టుకోలేక. అప్పుడు టక్కుమని కళ్ళు తెరవబడ్డాయి. హల్లెలూయా. అంటే తన స్థితిని ఏ స్థలములో ఉన్నానో,
నేను ఒకప్పుడు ఏ స్థలంలో ఉన్నాను, ఇప్పుడు ఏ స్థలంలో ఉన్నాను, ఒకప్పుడు ఎక్కడ నేను ఉన్నాను, ఇప్పుడు ఎక్కడ ఉన్నాను అని హృదయం తెరవబడింది. తెరవబడ్డప్పుడు ఆ పాపపు స్థితిలో నుండి, ఆ మురికి స్థితిలో నుండి తను లేచాడు. లేచి తండ్రి దగ్గరికి వచ్చి ఏమంటున్నాడంటే, నీ కుమారుడిగా నేను ఉండడానికి నాకు అర్హత లేదు, ఎందుకు నేను బాగా బాధ పెట్టాను, అయినా నీ కూలివాడిగా నేను ఉంటా, నీ ఇంట్లో పనోడిగానన్నా నేను నీ దగ్గర ఉంటా, నీ పనోడిగానన్నా నేను ఉంటా, ఎందుకంటే అధికారిగా నేను ఉండలేను, ఎందుకంటే అది పోగొట్టుకున్నాను, నేను కుమారుని యొక్క అర్హత పోగొట్టుకున్నాను, కనీసం ఒక కూలోనిలాగానన్నా నీ ఇంటిలో నిన్ను చూసుకుంటూ నేను బ్రతుకుతా అని తప్పిపోయిన కుమారుడు తండ్రి యొద్దకు వచ్చి అన్నప్పుడు తండ్రి వెళ్ళి గట్టిగా కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నాడు. హల్లెలూయా! మన తండ్రి అలాంటివాడు. నీ హృదయము తెరవబడే అంత వరకు నీకోసం కన్నీరు గారుస్తూనే ఉంటాడు. ఇప్పుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిని నువ్వు తెలుసుకొని నువ్వు బయటకు వస్తే సత్యం అనేది నీకు బయలుపరచబడుతుంది. సత్యము తెలియకనే చాలా మనుషులు క్రైస్తవులుగానే ఉంటారు, కానీ సత్యం తెలియదు, దేవుడి శక్తి తెలియదు, దేవుడి ఆత్మ తెలియదు, దేవుడు అంటేనే తెలియదు, నామకార్థంగా బ్రతుకుతూ ఉంటారు. నామకార్థంగా బ్రతుకుతూ ఉంటారు. ఏ మార్పు వాళ్ళలో ఉండదు. వాళ్ళ క్రియల్లో మార్పు కనిపించదు, మాటల్లో మార్పు కనిపించదు, ఏ విషయంలో కూడా మేము వాళ్ళు క్రైస్తవులు అంటే వాళ్ళు క్రైస్తవులా అని మనమే అనుకోవాలి. అలాగే ఉండిపోతారు, అలాగే ఉంటారు. కానీ ఇక్కడ అనుకోకుండా ఉదారంగా అమ్ముకుంటూ అనుకోకుండా పౌలు మాటలు విని ఆయన మాటల యందు విశ్వాసం ఉంచి లక్ష్యం ఉంచి నప్పుడు ఆమె హృదయం ఏమైంది? తెరవబడ్డది. నేను ఇవి అమ్ముకుంటూ బతుకుతున్నానే కానీ నిజరక్షకుణ్ణి నా కుటుంబం తెలుసుకోలేకపోతే మేము ఎక్కడికి వెళ్తాం? మేము ఈ లోక సంపాదన గురించి ఆలోచిస్తున్నాను, ఈ లోకంలో ఉన్న ధనం గురించి ఆలోచిస్తున్నాను, సుఖభోగాల గురించి నేను ఆలోచిస్తున్నాను, ఉద్యోగాల గురించి ఆలోచిస్తున్నాను, పెళ్ళిళ్ళు పేరంటాలు పిల్లలు ఆలోచిస్తున్నాను. కానీ నా పిల్లలు రక్షింపబడకపోతే, నా కుటుంబం రక్షింపబడకపోతే మేము నరకంలో ఉంటాము. సర్వలోకం సంపాదించి ఏమి లాభం? నీ ఆత్మ పోగొట్టుకుంటే నీకేమీ లాభం? నీ ఆత్మ పోగొట్టుకుంటే ఈ లోకములో సంపాదించింది 24 గంటలు కష్టపడ్డదంతా కూడా వ్యర్థమే, వ్యర్థమే. ఆ సత్యం అనేది ఆమె హృదయములోకి తాకింది. తను ఏ స్థితిలో ఉన్నాను, ఎంత పాపపు స్థితిలో ఉన్నాను, నేను ఎక్కడ మురికి గుంటలో పడ్డాను, అక్కడి నుంచి లేవాలని ఒక మంచి తీర్మానం తీసుకుని తన కుటుంబాన్ని తిరిగి తను కట్టుకుంది. తిరిగి తన కుటుంబంలో సంతోషాన్ని నింపుకుంది. తన కుటుంబం అంతా కూడా ఆనందంతో ఉన్నప్పుడు పౌలును మా ఇంటికి రండి, నా ఇంటిలోకి వెలుగు రావాలి, నా ఇంటిలో వెలుగు ఉండాలి, నా ఇంటిలో అన్ని సంతోషాలు ఉండాలి. ధనం ఒక్కటే సంతోషం ఇవ్వదు మనిషికి. మనం అనుకుంటాం ధనం సంపాదిస్తే సంతోషమని. ధనములో ఎక్కడ సంతోషం లేదు. అది గుర్తుపట్టాలి, మనం గుర్తుపట్టాలి. నేను యూట్యూబ్లో చూస్తున్నాను, ఒక ఆయన పిచ్చోడైపోయి ధనం వల్ల అందరినీ దూరం చేసుకున్నాడు. చివరికి ఆ డబ్బు ఏం చెయ్యాలో తనకి తెలీదు. చివరికి తాగి ఇష్టమున్న వ్యసనాలు చేసి 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 అయినా డబ్బు తరిగిపోతలేదు ఆయన దగ్గర. చివరికి క్యాన్సర్ వచ్చేసింది. అప్పుడు అనుకుంటున్నాడు, నా బంధువు అంత దూరం అయిపోయారు,
విపరీతమైన డబ్బు ఉంది. అప్పుడు తనకు అర్థమైపోయి ఆ డబ్బు తీసుకెళ్ళి రోడ్ల మీద చల్లుతా ఉన్నాడు. చూడండి, చివరికి డబ్బు శాశ్వతం కాదు. డబ్బు సమస్త కీడుకు మూలం. మన ప్రేమలను చంపుతుంది, బంధాలను చంపుతుంది, కుటుంబ విలువలు లేకుండా చేస్తుంది, మనుషులలో స్వార్థాన్ని పెంచుతుంది. డబ్బు మనని రకరకాలైన పాపపు మార్గంలోకి మనను తీసుకెళ్తుంది. కాబట్టి డబ్బు మీద వ్యామోహం అనేది మనకు ఉండకూడదు. తగినంతుంటే చాలు, ఎక్కువ ఉండొద్దు, తక్కువ వద్దు. ఎందుకంటే ఇక్కడ నీ వాక్యము వెల్లడి అవుట తోడనే వెలుగు కలుగుతుంది. నీ వాక్యము, దేవుడి వాక్కు నీలోకి వచ్చినప్పుడే నీలో ఏమవుతావు? నువ్వు ఫలిస్తావు. నీకు తెలుస్తుంది నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావు, ఎవరి సావాసంలో ఉన్నావు, ఎవరితో ఏం మాట్లాడుతున్నావు, ఎలాంటి మాటలు నీలో ఉన్నాయి, ఎలాంటి తలంపులు ఉన్నాయి, ఎలాంటి క్రియలు ఉన్నాయి అనేది నీకే తెలిసిపోతుంది. ఒకరొచ్చి నిన్ను మార్చవలసిన అవసరం లేదు. నీకు నీవుగా మారిపోతావు. నీ హృదయములో నుంచి చీకటి అనేది వెళ్ళిపోతుంది. కాబట్టి దేవుడి వాక్యము ఎవరి హృదయములోకి వెళ్తుందో వాళ్ళు వెలుగులో నడుస్తారు, తెలివితో ప్రవర్తిస్తారు, తెలివితో ఉంటారు. దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉండడానికి వాళ్ళు ఇష్టపడతారు. అప్పుడు ఏం జరుగుతుంది అంటే, అదే 119లో మరి 133 వచనంలో ఒక మంచి మాట ఉంది. నీ మార్గమును బట్టి నా అడుగులు స్థిరపరచు. చాలమ్మా, ఏమంటున్నాడు? నీ వాక్యమును బట్టి, నీ వాక్కును బట్టి నా అడుగులను బలంగా ఉంచు. ఏ పాపము నన్ను ఏలనియ్యకు. ఇంకా ఏది నాలోకి రావడానికి వీలు లేదు. ఎందుకంటే నేను వెలుగును ధరించుకొని ఉన్నాను, వెలుగు మార్గంలో నేనున్నాను. చీకటి నా దగ్గరికి రావడానికి వీలు లేదు, పాపం రావడానికి వీలు లేదు. నేను వెలుగులో ఉన్నాను. కాబట్టి నీ వాక్యమే నా పాదాలకు దీపము అంటాడు ఒక దగ్గర. అంటే నా పాదాలు ఎటన్నా తప్పుదారిలో వెళ్తూ ఉంటే, నా కాళ్ళకు నీ వాక్యం దీపముగా ఉంటే నాకు దారి చూపిస్తుంది. అరే, నువ్వు వెళ్తున్న మార్గం చీకటిలోకి వెళ్తున్నావు, అటెళ్లకు ఇటెళ్ళు అని దారి చూపిస్తుంది. పాదాలకు దీపము, మనం వెళ్ళే మార్గానికి దీపం అది వాక్యము. కాబట్టి ఎప్పుడు కూడా వాక్యం అనేది నిన్ను బ్రతికిస్తుంది, నీ బాధల్లో నీకు నెమ్మది కలిగిస్తుంది. వాక్కు తప్ప ఈ లోకములో ఏదీ లేదు. లోకమంతా గతించిపోతుంది, ఇప్పుడున్న లగ్జరీ అంతా వెళ్ళిపోతుంది, ఈ పంచభూతాలు లయమైపోతాయి. కానీ దేవుడిచ్చే వాక్కు సత్యముగా నిలుస్తుంది. హల్లెలూయా, సత్యముగా నిలుస్తుంది. ఆ వాక్కును మనం పట్టుకుంటే చాలు, నువ్వు వెలుగులో నడుస్తావు. వెలుగుమయమవుతుంది నీ బ్రతుకు, నీ జీవితం. చీకటి అనేది వెళ్ళిపోయినప్పుడు నీకు ప్రశాంతత అనేది నీకు దొరుకుతూ ఉంటుంది. మరి ఇంకొక అతను కూడా ఉన్నాడు, లూదియా లాగానే. మరి కొర్నేలి, అపోస్తల కార్యం 10వ అధ్యాయంలో ఒక కొర్నేలి అన్యుడు, కానీ విశ్వాసముతో ఉన్నాడు. 100 మంది మీద అధికారి అయినా కూడా తను ప్రార్థనా పరుడు. మధ్యాహ్నం కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు. చాలామంది మనం అంటాం, ఎక్కడ పొద్దున్నుంచి రాత్రి దాకా డ్యూటీకి పోయేస్తాం, ప్రార్థన చేసుకోవడానికి టైమే కుదరదు అంటాం కదా. వంట చేసుకోవాలి, టీవీ చూడాలి, సీరియళ్ళు చూడాలి, బట్టలు వినాలి, ఇంకా కార్యక్రమాలు చేయాలి, ముచ్చట్లు పెట్టాలి, ఫోన్లు చూడాలి. అమ్మో, ఇన్ని పనులు, ఇంకా ప్రార్థన చేసుకోవడానికి టైమా?
అని మనం చాలాసార్లు అంటాం. ఒక పెద్ద అధికారి, శతాధికారి, మరి అలాంటి అధికారి మధ్యాహ్నం పూట ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు దేవుడు చెప్తాడు దర్శనంలో, పేతురు అనబడిన ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయనను పిలుచుకొని దేవుడి మాటలు విను, నువ్వు చేసినవన్నీ నాకు అర్థమవుతున్నాయి, నీ తపన, నీ దాన ధర్మాలు, నీ మంచి కార్యాలు అన్నీ నాకు అర్థమవుతున్నాయి. కాబట్టి ఇంకా నీకు దేవుడి గురించి తెలియాలి, ఇంకా ఆ శక్తి నువ్వు పొందుకోవాలి. కాబట్టి పేతురుని పిలుచుకొచ్చుకో అంటాడు. పేతురు ఎలాంటి వాడు? నేను అన్యుల దగ్గరికి అస్సలు పోను అంటాడు. పేతురుకు అన్యులంటే అంటరాని వాళ్ళు. ఇప్పుడు ఈ లోకంలో ఒకప్పుడు అంటరాని వాళ్ళు ఉంటుండే. మేము కూడా అలాగే అనుకునేది. ఏమనుకునేది? బస్సులో కూర్చుంటే వీళ్ళు మాలోలో మాదిగోలో, ఈ 2 పేర్లు తెలుసు నాకు. హిమాలోలో మాదిగోలో స్నానం చేసిరో లేదు, మురికితోనే ఉన్నారు. అవసరమైతే బస్సులో నిలబడుతుంటే కానీ వాళ్ళు పక్కకు కూర్చోకపోయేది. అంటే ఒక మత పిచ్చి. అబ్బో మేము బ్రాహ్మణ్స్, మేము రోజు పూజలు చేస్తాం, భక్తులమై మరి అలా మాకు మేమే హెచ్చు, వాళ్ళు చాలా నీచమైన వాళ్ళు అనే మనస్తత్వాలు ఉండేవి. ఇక్కడ పేతురు అలాగే అన్యులంటే ఆయనకి పడదు. దేవుడు దర్శనం చూపించి అప్పుడు కొర్నేలి దగ్గరికి పంపిస్తాడు. కొర్నేలి ఇంటిలో ఎంత గొప్ప కార్యం అంటే, చుట్టుపక్కల వాళ్ళు అందరినీ పిలుచుకున్నాడు, నా ఇంటిలో ప్రార్థన ఉంది రండి అని. చూడండి, ఒక అన్యుడు భక్తుడు వాళ్ళ ఇంటికి అందరినీ, చుట్టుపక్కల వాళ్ళందరినీ, స్నేహితులను, బంధువులను అందరినీ పిలుచుకొని చక్కగా వాళ్ళ ఇంట్లో ప్రార్థన కూటమి ఏర్పాటు చేసుకున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ గొప్ప కార్యాలు జరిగించాడు. అంటే తన హృదయం తెరవబడింది, దేవుడి శక్తిని తను తెలుసుకోగలిగాడు. ఈరోజు మన హృదయాలు ఎందుకు తెరవలేకపోతున్నాయి? ఎందుకు మన హృదయం తెరవబడకపోతుంది? అవే పిచ్చి ముచ్చట్లు, అవే పిచ్చి ఆలోచనలు, అవే కోపతాపాలు, సంవత్సరాల తరబడి మనుషుల మీద కోపాలు, సంవత్సరాల తరబడి ఈర్ష్యలు, సంవత్సరాల తరబడి. ఇదేనా బతుకు? కొత్త బతుకు లేదా? కొంచెం మనిషి బాగున్నారు, కొంచెం ఏదైనా చేశారు అంటే వాళ్ళ మీద ఏదో ఒకటి కామెంట్ చేయడం, వాళ్ళని ఏదైనా పతనం చెయ్యాలి. ఎందుకు ఇంత మూర్ఖంగా సాతానుకు మనము హృదయంలో చోటిస్తున్నాం? మన దేవుడు నిజ దేవుడు, పునరుత్థాన శక్తిమంతుడు అయినా మనం ఇతరుల గురించి ఎందుకు తప్పుగా మాట్లాడుతున్నాం? ఎందుకు మనం తీర్పరులం అవుతున్నాం? దేవుడు అంటాడు, నువ్వు ఎవరికి తీర్పు తీర్చొద్దు. ఈ మధ్య కొంతమంది మాట్లాడితే ఎలా మాట్లాడతారు? నేను అది, నేను ఇది, నేను గొప్ప, నేను దిబ్బ అని ఏదేదో చెప్తా ఉంటారు. పక్కోడు వేస్ట్, వాడు వేస్ట్, వీడు వేస్ట్, వాడు వేస్ట్, వీడు వేస్ట్, చివరికి వీడే వేస్ట్ అయిపోతాడు. హల్లెలూయా. వేస్ట్ వేస్ట్ అందరు వేస్ట్ అన్నారనుకో, చివరికి వాడే వేస్ట్ అని దేవుడు తెలియజేసే రోజు ఒకటి ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి మనం ఎవ్వరి కూడా తీర్పర్లము కాదు, ఎవ్వరికి జడ్జ్మెంట్ చేసేటోళ్ళు అంత గొప్పోళ్ళము కాదు. కాబట్టి ఎదుటివాణి గురించి మనం మాట్లాడవలసిన అవసరమే లేదు మనకి. అవసరమైతే వాడు బలహీనంగా ఉంటే వాడి కోసం ప్రార్థన చేద్దాం, వాళ్ళ కష్టం వచ్చింది వాళ్ళ కోసం ప్రార్థన చేద్దాం. నాకు ఎంతోమంది ఫోన్లు చేస్తూ ఉంటారు, ప్రతి సమస్యల కోసం ప్రార్థన చెయ్యమని ఫోన్లు చేస్తూ ఉంటారు. నేను ఇంట్లో కూర్చొని, దేవా సాయం చెయ్యి, పలానా మనిషి ఇలా ఉన్నారు, పలానా వ్యక్తి అలా ఉన్నారని ప్రతి ఒక్క మనిషిని గుర్తు చేసుకుంటూ ప్రార్థన చేస్తాను. ఎందుకంటే అందరూ బాగుండాలి, అందరూ సంతోషంగా ఉండాలి, అన్ని కుటుంబాలు ఆనందంతో ఉండాలి. ఏ కుటుంబంలో కూడా చిన్న సమస్య రావద్దు. ఫస్ట్ చెప్పేది నేను ఒకటే చెప్తాను, ప్రార్థన చెయ్యండి అంటాను, అంతే. ఎందుకంటే ప్రార్థనలో శక్తి ఉంది.
ప్రార్థనలో బలం ఉంది. మనం పరిగెత్తడం కాదు, కూర్చొని ప్రార్థన చెయ్యి. నువ్వు కూర్చొని ప్రార్థన చేస్తే నీ సమస్య ఎలా వెళ్ళిపోదో నీకు అర్థమవుతుంది. నీ హృదయం తెరవబడాలి. అజ్ఞానములో మనం ఉండకూడదు, అపనమ్మకంలో మనం ఉండకూడదు. ఎందుకంటే కొర్నేలిలాగా భక్తి పరులుగా మనం ఉండాలి. మన భక్తి మనకు ధైర్యం ఇవ్వాలి. నేను నమ్ముకున్న దేవుడు ఖచ్చితంగా నాకు సాయం చేస్తాడు. ఆ భక్తి నీలో లేకపోతే, ఆ శక్తి నీకు తెలియకపోతే నువ్వు మందిరానికి వచ్చి కూడా వేస్టే. చిన్న చిన్న సమస్యలో కృంగిపోతే మనం బలహీనులమే, చేతగాని వాడవవుతావు అంటాడు ప్రసంగి. సమస్యల్లో కృంగిపోతే నువ్వు చేతగాని వాడివి అంటాడు. సమస్యలో మనం కృంగిపోవద్దు. సమస్యలు బాల్లాగా మనం కింద కొట్టినా నువ్వేం చేయాలి? బాల్ ఎంత గట్టి కొడితే అంత పైకి జంప్ అవుతుంది. నువ్వు కూడా అలాగే ఉండాలి. హల్లెలూయా. నీ సమస్యలో కూరికిపోయి పక్కోని నిందించొద్దు. చాలామంది తల్లిదండ్రులను నిందిస్తారు. ఏమనంటే, ఏం కూడబెట్టినాం, ఇప్పుడు మా కష్టాలు చూడు, అదే కష్టం, అదే ఉద్యోగం, అదే తిండి. ఒక పిల్లని ఇయ్యాలంటే ఇప్పుడు నాకు ఇల్లు లేదు, ఆస్తి లేదు అని తల్లిదండ్రులను దూషించే కొడుకులు ఉన్నారు. ఎందుకంటే ఎదుటివాడిని దూషించడమే మనిషికి పని పెట్టుకుంటా. కానీ అలాంటి మనస్తత్వం దైవికమైన మనస్తత్వం కాదు. దైవికమైన మనస్తత్వం కాదు. లూదియా హృదయం తెరవబడ్డప్పుడు దేవుడిని ఆహ్వానించింది. పౌలు ఇంకా నా కుటుంబంలో దేవుడి వాక్యాన్ని బోధించి ఇంకా నా కుటుంబాన్ని బలపరచాలి అని చెప్పి పౌలుని ఆహ్వానించింది. కొర్నేలి మరి దేవుని ఆత్మను ఆహ్వానించాడు. ఈరోజు నీ కుటుంబానికి దేవుడి ఆత్మను నువ్వు ఆహ్వానిస్తున్నావా? నీ కుటుంబం, నీ బిడ్డలు, నీ సంసారం, నీ కుటుంబం అంతా ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. నా కుటుంబంలో వెలుగు ఉండాలి, నా కుటుంబంలో దేవుడు ఉండాలి అని ఎప్పుడైనా నువ్వు అనుకున్నావా? నీ హృదయం ఎప్పుడైనా తెరవబడిందా? దేవుడి మాట ద్వారా నీ హృదయం గుచ్చబడిందా? ఒక్కసారి మనము జ్ఞాపకము చేసుకుందాం. ఎందుకంటే మరి భయంకరమైన పరిస్థితులలో మనం ఉంటున్నాం. చివరికి ఒక్క మాట చూద్దాం. 2 కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనంలో మనం చూద్దాం. 4 నుంచి 6 వరకు మనం చూసుకుందాం. క్రీస్తు ద్వారా 2 కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ అధ్యాయము. మా సువార్త మరుగు చెయ్యబడిన ఎడల నశించుచున్న వారి విషయంలోనే మరుగు చెయ్యబడి ఉన్నది. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనబరుచు సువార్త ప్రకాశమానము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలగజేసింది. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానమును యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను. హల్లెలూయా. ఎందుకంటే అంధకార సంబంధమైన ఈ యుగ సంబంధమైన దేవత మనుషుల కళ్ళకి ఏం చేసిందంట? గుడ్డితనం కలగజేసింది. వినుట మట్టుకు వింటారు, ఆచరించరు. హృదయంలోనికి చొచ్చుకొని వెళ్ళవు. ఈ యుగ సంబంధమైన దేవత మనుషులను ఏం చేస్తుంది? నరకానికి తీసుకువెళ్ళడానికి గుంపులుగా వెళ్ళిపోతున్నారు. గుంపులుగా నరకానికి వెళ్తున్నారు. ప్రభు అంటున్నాడు, మరి తన మార్గం అంటే చాలా భారం అనుకుంటున్నారు జనం. అమ్మో ప్రార్థన, అమ్మో వాక్యం చదవాలన్నా,
అప్పటి వరకు టీవీ చూస్తే 2 గంటలు కళ్ళు ఇట్లని కూడా కళ్ళు కూడా ఆర్పరు. స్టవ్ మీద కూరలు మాడిపోని, అన్నం మాడిపోని, దొంగలు వచ్చి దోసుకొని పోని ఏమీ లీనమైపోతారు టీవీలో. ప్రార్థన చేసుకుందాం అనగా వచ్చేస్తుంది నిద్ర. ఎందుకంటే ఈ యుగములో ఉన్న దేవత మనకేం చేసింది? గంతలు కట్టింది. శక్తిమంతుడైన దేవుణ్ణి చూడలేక మన కళ్ళను మాయతో నింపింది, పొరలతో నింపింది. అపోస్తలుడైన పౌలుకు దేవుడి దర్శనం చూసి పొరలు రాలాయంట. కళ్ళల్లో ఉన్న పొరలు రాలినప్పుడు అప్పుడు దేవుని శక్తిని తను తెలుసుకున్నాడు. ఒకప్పుడైతే దేవుని బిడ్డలను చంపడానికి పరిగెత్తిన వ్యక్తి, క్రీస్తు ప్రేమ నన్ను బలవంతం చేస్తుంది, సువార్త ప్రకటించలేకపోతే నా కడుపులో మంటలు అవుతున్నాయి అంటాడు. మంటలు మండుతున్నాయి అంటే ఆయనకు సువార్త ప్రకటించకపోతే. అంటే ఎంత మార్పు! కళ్ళల్లో నుంచి ఏం రాలిపోయినాయి? పొరలు రాలిపోయాయి. ఈ యుగ సంబంధమైన పొరలు రాలిపోయిన తర్వాత దేవుని ప్రత్యక్షతను, దేవుని శక్తిని తను తెలుసుకున్న తర్వాత తన హృదయం మారింది, ఆలోచన మారింది, మాటలు మారాయి, నడక మారింది, ప్రవర్తన మారింది. అన్నీ మారిపోయాయి, అన్నీ మారిపోయాయి. దేవుడితో హ్యాపీగా ఉన్నాడు. ఈరోజు మనము దేవుడితో ఉన్న ఆనందం ఈ లోకములో దేనిలో కూడా లేదు. ఆ సత్యాన్ని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో దేవుడితో ఉండడానికి మనం ఇష్టపడతాం. ముందు నా రాజ్యం వెతుకు, నా నీతిని వెతుకు, అప్పుడు నీ ఇంటికి ఏం కావాలనో అన్నీ నేను ఇస్తాను ప్రభు అంటున్నాడు. ముందు ఆయన రాజ్యమును వెతుకు, ఆయన సన్నిధిని వెతుకు, అప్పుడు నీ ఇంటికి ఏం సమకూర్చాలో ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన అన్నీ నీ ఇంటికి సమకూరుస్తాడు. నువ్వు చింతపడవలసిన అవసరమో లేదు. ప్రభువు నందు ఆనందించు. మరలా చెప్పుతున్నాను, నువ్వు ప్రభువు నందు హ్యాపీగా ఉండు. కొంతమంది ముఖాలు చూస్తే ఎన్ని సంవత్సరాలైందో వీరు నవ్వక అనిపిస్తుంది కదా. వాళ్ళ ముఖంలో నవ్వే ఉండదు. వాళ్ళు పండగలప్పుడు అట్లాగే ఉంటారు, కొత్త బట్టలు వేసుకున్నప్పుడు అట్లాగే ఉంటారు, మంచి బిర్యానీ తిన్నప్పుడు అట్లాగే ఉంటారు, ఇంట్లో ఏమి కొన్నా అట్లాగే ఉంటాం, అలా పెట్టుకొని ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలీదు, దేవుడిలో ఆనందించడం అనేది తెలీదు. కానీ ఎప్పుడైతే నీ హృదయము తెరవబడుతుందో, ఎప్పుడైతే నీలోనున్న పాపపు పొరలు బయటకు వెళ్ళిపోతాయో, నిజమైన ఆనందం, నిజమైన సంతోషం దేవుడిలో ఉన్నది అని నువ్వు గుర్తుపడతావు. అప్పటి వరకు నీకేమీ తెలియదు. ఈరోజు నీ హృదయం తెరవబడ్డదా? సత్యం తెలుసుకుంటున్నావా? అజ్ఞానిగా ఉన్నావా? ఇంకా నీ కళ్ళకు గంతలు కట్టుకొని మందిని, వేరే వాళ్ళకు తీర్పులు తీర్చుకుంటా అదే పని పెట్టుకొని కూర్చున్నావా? నీకు నీవు తీర్పు తీర్చుకునే రోజు రావాలి. నీకు నీవుగా తీర్పు తీర్చుకునే రోజు వచ్చినప్పుడు తల తీసుకెళ్ళి మట్టిలో కూర్చోబెడతావు. నీ తలను తీసుకెళ్ళి ఎందుకు? ప్రభువుకి చూపెట్టలేవు. అలాంటి రోజు కోసం మనం ప్రతిరోజు హృదయంలో పశ్చాత్తాపముతో ప్రార్థన చెయ్యాలి. ప్రభువా, నా హృదయం కఠినంగా ఉంది, నా హృదయం పగలకుండా ఉంది, నా హృదయం నీ సత్యాన్ని తెలుసుకోలేకుండా ఉంది, ఈ లోకములో ఉన్న వాటిని నేను ఆశిస్తున్నాను, చివరికి నాకు నువ్వు నరకానికి తీసుకువెళ్తుంది. అలాంటి నరక కూపములో నుండి నన్ను లేపు తండ్రి, పాపపు ఊబిలో నుండి నన్ను లేపు తండ్రి. నా హృదయము తెరువు. లూదియా హృదయం తెరిచావు, ఈరోజు నా హృదయము తెరువు. పౌలు హృదయాన్ని తెరిచావు, ఈరోజు నా హృదయం తెరచు. కొర్నేలి హృదయాన్ని తెరిచావు, ఈరోజు నా హృదయాన్ని తెరువు తండ్రి. నువ్వు తెరవకపోతే నీ వాక్యాన్ని నేను గ్రహించలేను.
ఇలాగే నేను వెళ్ళిపోతే నేను నశించిపోతాను. మనం బలంగా ప్రార్థన చేసుకోవాలి. ఇంకా దేనికోసం ప్రార్థన చేయొద్దు. నువ్వు బలంగా నిలబడ్డావు అంటే నీ చుట్టూ అన్నీ వస్తాయి. చివరిగా ఒక్క మాట దేవుడు గుర్తు చేస్తున్నాడు, అది చదువుకొని మనం ముగించుకుందాం. కీర్తనలు 112 అధ్యాయము మరి 1 నుంచి 9 వచనాలు చదువుకుందాం. యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవారు ఆయన ఆజ్ఞలను బట్టి అధికంగా ఆయన యందు ఆనందించువారు ధన్యుడు. వారి సంతతి వారు భూమి మీద బలవంతులైతారు. యథార్థవంతుల వంశము దీవించబడుతుంది. వారి ఇంటిలో ఏమిస్తాడట? కలిమి సంపదయు వాని ఇంట ఉండును. వాని నీతి నిత్యము నిలుచును. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. వారు కటాక్షమును వాత్సల్యమును నీతి గలవారు, దయాళులు, అప్పిచ్చువారు, భాగ్యవంతులు. న్యాయ విమర్శలో వారి వ్యాజ్యము గెలుచును. అట్టివాడు ఎన్నడును కదలింపబడడు. హల్లెలూయా. ఇలాంటి కుటుంబంగా మన కుటుంబం ఉండాలి. దేవుడి యందు మనం ఆనందించాలి. దేవుడి ద్వారా సిరి సంపదలు పొందుకోవాలి, అష్టైశ్వర్యాలు పొందుకోవాలి. మన పిల్లల తరముల వరకు కూడా ఆస్తులు సమకూరుస్తారు అంటాడు. ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఆయన ఆస్తులు సమకూరుస్తాడంట దేవుడు. మనం అప్పిచ్చే వారిగా ఉంటాం కానీ అప్పు చెయ్యము. అంటే దేవుడిలో నీ హృదయము ఎప్పుడైతే తెరవబడుతుందో అప్పుడు నీ కుటుంబములో ఆనందము, సిరి సంపదలు సమస్తము కూడా నీ ఇంటిలో సమాధానం ఉంటుంది. అంతవరకు నీ ఇంటిలో ఒకరికి పడదు. గొడవలు, ఒకరి మీద ఒకరు ఈర్ష్యలు, ఒకరి మీద ఒకరు ద్వేషాలు, ఒకరి అంటే ఒకరు ఓర్చుకోలేరు, ఒకరు గొప్పగా ఉంటే ఓర్చుకోలేరు. భార్యాభర్తల మధ్య, బిడ్డల మధ్య మనస్పర్ధలు. ప్రశాంతంగా కూర్చొని బిడ్డలతో తల్లిదండ్రులు మాట్లాడుకోలేరు. మరి ఇలాంటి స్థితులు ఎన్నో కుటుంబాలలో ఉన్నాయి. ఒకప్పుడు మా కుటుంబంలో కూడా ఇలాంటి పరిస్థితులే ఉండే. కానీ ఎప్పుడైతే ప్రభు ఆత్మ మా కుటుంబాన్ని కూడా సత్య మార్గంలోకి నడిపించి మా హృదయాలను ఎప్పుడైతే వెలిగించిందో అప్పుడే సత్యం అనేది మనకు అర్థమవుతుంది. ఈరోజు లూదియా లాగా మన హృదయం తెరవమని ప్రభువుని అడుగుతాం. ఈరోజు నా హృదయం తెరవబడకపోతే ఈ లోకములో నా సంపాదన నాకు మనశ్శాంతినివ్వదు, నా కుటుంబము నాకు మనశ్శాంతినివ్వదు, నా బిడ్డలు నాకు మనశ్శాంతినివ్వరు. ఇంత కష్టపడి వాళ్ళని పెంచుతాము, పెద్ద చేస్తాము, ఉద్యోగాలు ఇప్పిస్తాం, తర్వాత తన్నెలగొడతారు. ఏమి లాభం? ఇంత అన్నం పెట్టలేని పిల్లలు కూడా ఉన్నారు. తల్లిదండ్రులను కొట్టే పిల్లలు ఉన్నారు. తల్లిదండ్రుల మాటలు వినని పిల్లలు ఉన్నారు. చెడ్డ సావాసాల్లోకి వెళ్ళిపోయే బిడ్డలు ఉన్నారు. మరి అలాంటప్పుడు నీ సంపాదనలో నీకు సంతోషం ఎక్కడ ఉంది? కాబట్టి సంపాదన ముఖ్యం కాదు, క్రమశిక్షణ ముఖ్యం. ఆ క్రమశిక్షణ నీ ఇంటిలోకి రావాలని ప్రార్థన చేయి. అబ్రహాము క్రమశిక్షణ కలిగి ఉన్నాడు. తనకొచ్చిన సమస్తంలో కూడా, తన యావదాస్తిలో కూడా మెల్కీసెదెకు దశమ భాగాలు ఇస్తూ భోజనం పెట్టి, అతిథులు తన ఇంటికి వచ్చినప్పుడు భోజనాలు పెడుతూ తన ఇంటిలోకి సంతోషంగా ప్రభువును ఆహ్వానించిన వ్యక్తి అబ్రహాం. అలా గొప్ప గొప్ప భక్తులు దేవుడి కోసం వెదజల్లి వారి కుటుంబాలను అభివృద్ధి చేసుకున్నారు, ఆశీర్వదించబడ్డారు. మనము దేవుడి కోసం వెదజల్లే వారిగా మన సమయాన్ని వెదజల్లాలి, మన ధనాన్ని వెదజల్లాలి, మన వస్త్రాలను వెదజల్లాలి, మనకు దేవుడిచ్చిన ప్రతి టాలెంటు మనం వెదజల్లాలి. అప్పుడే నిజమైన ఆశీర్వాదం అనేది మన గృహాలలో మనము చూడగలుగుతాం. అలా ఉండడానికి మన కుటుంబాలను ప్రభు సిద్ధపరచునుగాక. ఆమేన్. అందరం
ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధాత్మ దేవుడా, ఇంతవరకు మీరు మాతో మాట్లాడారు. మీరే మాట్లాడారు ప్రభువా. మీ మాటలు ఎంతో అమూల్యమైనవి, వెలకట్టలేనివి నాయన. పనికి మాలిన మనుషులము తండ్రి. ఈ లోకంలో మాకు ఏ గుర్తింపు లేని మనుషులం ప్రభువా. ఎవ్వరు మమ్మల్ని గుర్తించలేదు. మాలో అందం లేదు, మాకు ఐశ్వర్యము లేదు, ఒక లగ్జరీ లేదు. ఏ నాయకులు మమ్మల్ని గుర్తించరు, ఈ లోకములో ఎవరూ మమ్మల్ని గుర్తించరు. కానీ పనికి మాలిన మమ్మల్ని దేవా మీరు గుర్తించారు. మీరు మమ్మల్ని గొప్ప చేశారు దేవా. మీ రక్తము ద్వారా నీ ప్రజలుగా మాకు ముద్ర వేశారు. ఇంత గొప్ప భాగ్యానికి మేము అర్హత లేదు తండ్రి. అయినప్పటికీ మమ్మల్ని ప్రేమించారు ప్రభువా. ఏమిచ్చినా కూడా మీ రుణము తీరదు తండ్రి. ఈరోజు సుఖ సంతోషాలతో, నెమ్మదితో, మరి గత సంవత్సరాలు మమ్మల్ని కాపాడిన దేవుడు. ఎంతోమంది భయంకరమైన రోగాలతో మరి నశించిపోతున్నారు, అకాల మరణాలు పొందుతున్నారు, భయంకరమైన యాక్సిడెంట్లో ఉంటున్నారు. భయంకరమైన కుటుంబాలలో మరి చీకటి నిండిపోయి ఉంటుంది. కానీ ఏ యోగ్యత లేని మమ్మల్ని ఈరోజు నీ పాద సన్నిధికి నడిపించుకున్నావు దేవా, నీకు వందనాలు. ఈరోజు లూదియా హృదయం తెరవబడ్డట్టుగా, పౌలు హృదయం తెరవబడ్డట్టుగా, ఆయన కళ్ళకున్న పొరలు రాలిపోయినట్లుగా ప్రభువా, కొర్నేలు హృదయం తెరవబడ్డట్టుగా పరిశుద్ధాత్మ దేవుడా ఈరోజు నా హృదయాన్ని తెరవండి తండ్రి. ఇంకా ఎక్కడ నేను బలహీనంగా ఉన్నామో, ఎక్కడ బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నామో, ఎక్కడ మీ మాటలకు మా ప్రభా మేము క్రమశిక్షణ లోపించి మాలో ఉంటుందో, మా ఇష్టానుకూలంగా మేము ఉన్నామో, నీ చిత్తాన్ని నెరవేర్చలేని వారిగా మేము ఉంటున్నామేమో దేవా, మమ్మల్ని క్షమించండి. పందుల పొట్టు తిన్నా మరి ఆ తప్పిపోయిన కుమారుడిలాగా తండ్రి ఆ చెడ్డ సహవాసాల నుంచి విడుదల ప్రసాదించు. పరిశుద్ధాత్మ దేవుడా, ప్రతి ఒక్కరిని ఒప్పింప చేయమని ప్రార్థన చేస్తున్నాను. శక్తిమంతుడవైన దేవుడవు నీవు. హల్లెలూయా. జీవాధిపతి నీకు స్తోత్రం దేవా. నమ్మకం ఉంచుమంటున్నాం. ప్రతి బిడ్డ హృదయాన్ని తెరవగల శక్తిమంతుడా నీకు స్తోత్రం. పగలగొట్టండి దేవా, పగలగొట్టండి. నీ రాకడ సమీపముగా ఉంటుంది. మందమైన చెవులు నీ స్వరాన్ని వినలేవు. మందమైన హృదయం నీ సత్యాన్ని గుర్తించలేదు. ఆత్మదేవా పగలగొట్టు. నీ వెలుగును ప్రతి ఒక్కరిపై ప్రసరింపచేయండి దేవా. ప్రతి కుటుంబం నిన్ను ఆహ్వానించాలి. అబ్రహాము వలె నా ప్రతి కుటుంబము నిన్ను తండ్రి మీ ద్వారా ఆశీర్వదింపబడాలి. ప్రతి ఒక్క కుటుంబం వెలుగులో నడవాలి. ప్రతి ఒక్క కుటుంబం అష్టైశ్వర్యాలతో నింపాలి. ప్రతి ఒక్క కుటుంబం అప్పిచ్చే వారిగా ఉండాలి. ప్రతి ఒక్క కుటుంబం సమృద్ధితో దీవించబడాలి దేవా. నీ వైపు చూసే కన్నులు ఇవ్వండి. నీ వైపు చూసే హృదయం ఇవ్వండి. నీ వైపు చూసే చెవులను ఇవ్వండి దేవా. ఈరోజు నా తండ్రి మీరు మా అందరితో మాట్లాడారు తండ్రి. ఈ మాటలు మా అందరి హృదయాల్లో పదిలపరిచి మీరే కార్యం చేస్తారని నమ్ముతూ నా ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.